హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిట్నెస్ ఫిజియో ట్రైనర్ వేణు. ఈరోజు మనం చాలామంది అడుగుతున్నారు నాకు బైసెప్ పీక్ రావాలంట, ఇలా హైట్గా. ఓకే, ఇలా పీక్ రావాలంట. ఈ పీక్ కోసం కొన్ని ఎక్సర్సైజులు చెప్పమంటున్నారు. అవేంటో ఈరోజు మీకు చూపిస్తాను. ఒక 4 ఎక్సర్సైజులు, బెస్ట్ ఎక్సర్సైజులు ఉన్నాయి. అవి కనుక చేశారంటే మీకు బైసెప్ చూడండి ఎట్లా ఎలా కదులుతుందో, అలా మంచి పీక్ వస్తుంది. ఓకే, కమా ఇలా తీసుకున్నారా? చూడండి, ఫస్ట్ ఇది లో వెయిట్ పెట్టుకోవాలి, చాలా లో వెయిట్, ఎందుకంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది. పైకి పెట్టాలి, హై పుల్లీ. ఓకే, హై పుల్లీ పెట్టి ఇలా చేశారంటే కనుక మీరు ఓకే ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది, దగ్గర వరకు అవుతుంది. దీనివల్ల మీకు ఆ పీక్ అనేది వస్తుంది అనమాట. బైసెప్ బాల్ షేప్ అంటారు కదా, అది వస్తుంది మీకు. ఓకే, ఇదే రకంగా సెకండ్, లెఫ్ట్ రైట్ రెండు కూడా చెయ్యాలి. ఓకే 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 ఇలాగా ఈచ్ హ్యాండ్ ఓకే 10-10 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజు, డంబుల్ తీసుకోండి. ఇది కూడా పెద్ద వెయిట్ ఏం అవసరం లేదు, ఇలా పట్టుకోండి. ఓకే, ఇలా పట్టుకుని ఇలా గట్టిగా కాంట్రాక్ట్ చేయాలి పైన. 1 2 3. ఇలా డంబుల్ పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ అన్నమాట. ఇక్కడ ఇన్. ఇది కూడా ఒక 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. 10x3, మినిమం 3 సెట్స్, అప్పుడే ఎఫెక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి, ఇలా పట్టుకున్నారా? ఇలా పట్టుకుని ఓకే ఇలా చేయాలి. నెక్స్ట్ ఇది కూడా ఇలా పట్టుకుని ఓకే అలా చేస్తే మీకు బైసెప్ పీక్ అనేది వస్తుంది పైకి బాల్ షేప్లో. ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, లాస్ట్ ఎక్సర్సైజ్. అది మీరు ఇలా కూర్చోండి, ఒక చైర్ మీద కూర్చుని. ఓకే, కాన్సన్ట్రేషన్ కర్ల్ అంటారు. ఓకే, ఓకే ఇదే రకంగా హ్యాండ్ కూడా మార్చాలి. ఓకే, మీరు యాక్చువల్గా బైసెప్, బై అంటే 2. ఓకే, 2, 1 2, మధ్యలో ఇలా లోపలికి వెళ్ళింది కదా, అంటే ఇదొక హెడ్, ఇదొక హెడ్. ఓకే, 2 హెడ్స్ ఉంటాయి బైసెప్కి, 2 హెడ్స్. దిస్ 2 హెడ్స్ గ్రూప్ టుగెదర్ కాల్డ్ బైసెప్. ఓకే, మీకు ఇప్పుడు పీక్ రావాలి అంటే ఇది ఇన్నర్ హెడ్ అంటారు, దీన్ని అవుటర్ హెడ్ అంటారు. అవుటర్ హెడ్ని మనం ట్రైన్ చేయాలి. అవుటర్ హెడ్ ఎనీ బైసెప్ క్లోజ్ గ్రిప్. దిస్ ఈజ్ క్లోజ్, ఇదంతా క్లోజ్ ఉంది కదా. సో ఈ క్లోజ్ ఇలా చూడండి, ఇలా క్లోజ్ చేసామంటే అవుటర్ హెడ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు హై పుల్లీ పెట్టుకుని చేశారు కదా ఇలాగా, అది కూడా అవుటర్ హెడ్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా అవుటర్ హెడ్ని టార్గెట్ చేయాలి, అప్పుడు మీకు మంచి బైసెప్ పీక్ అనేది వస్తుంది అనమాట, ఇలా హైట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.